డబ్బు. ఇది ఎంత ఉన్నా సరిపోదండి బాబు. ఎంత డబ్బు వస్తే అంతకు మించిన ఖర్చులు రెడీగా ఉంటాయి. అందుకే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆదర్శంగా తీసేసుకొని అర్జెంటుగా అప్పుల పాలైపోవాలని చాలామంది తహతహలాడుతుంటారు. పైగా ఏడుకొండల వాడికే తప్పలేదు అని కవర్ చేసుకోవచ్చు కదా. ఆ మాట అటుంచితే అత్యవసరంలో అప్పు చేయడంలో తప్పులేదు, ఒక్కోసారి తప్పదు కూడా. అయితే తెలివిగా అప్పు చేయడం కూడా ఒక కళ అని మీకు తెలుసా? వ్యక్తుల వద్ద అప్పు చేసినప్పుడు తెలివిని ఎలా వాడాలో తర్వాత తెలుసుకుందాం. కానీ ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతున్న బ్యాంక్ లోన్స్ ఉన్నాయిగా, ఆ లోన్స్ త్వరగా పొందాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మీకు లోన్ ఆఫర్ వచ్చిందండి, లోన్ కావాలంటే ఒకటి నొక్కండి, ఇలా బ్యాంకుల నుంచి కాల్స్ వస్తుంటాయి. అవునా, మనకు పిలిచి అప్పిస్తున్నారంటే మనం ఏదో తోపు తురుము అని ఫీల్ అయితే అడ్డంగా బుక్ అయిపోతాం. ఏ లోన్ అయినా ఇచ్చే ముందు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఏవైనా సరే మీ క్రెడిట్ స్కోర్ను, మీ లోన్ హిస్టరీ అన్నీ చూస్తాయి. అవి సరిగ్గా ఉన్న వారికే లోన్ ఇచ్చేందుకు బ్యాంక్స్ ముందుకు వస్తాయి. క్రెడిట్ స్కోర్ చెక్ చేశాక స్కోర్ బాగుంటే హౌసింగ్, వెహికల్, పర్సనల్ లోన్లో కొంత వడ్డీ రాయితీని కూడా అందిస్తుంటాయి. అంతేకాని అప్పనంగా ఎవరికి అప్పులు ఇచ్చేయరు. అయితే కొన్ని అంశాల్లో బ్యాంక్ రూల్స్ కఠినంగా ఉంటాయి. అందుకే కొత్త లోన్లను తీసుకోవాలనుకున్నప్పుడు మన లోన్ హిస్టరీని ప్రభావితం చేసే అంశాలు, వాటిని ఎలా అధిగమించాలనే విషయాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లోన్ కావాలని మనం దరఖాస్తు చేయగానే బ్యాంకులు ముందుగా మన ఆర్థిక స్తోమతను పరిశీలిస్తాయి. అంతే కదండి. జనరల్గా మనమైనా సరే తిరిగి ఇవ్వలేడు అనుకునే వాడికి ఒక 1000 రూపాయలు ఇవ్వడానికైనా ఎంతో ఆలోచిస్తాం. మరి బ్యాంకులు కూడా అలాగే ఆలోచిస్తాయి కదా. అవెందుకు ఆషామాషిగా ఇచ్చేస్తాయి? ఇప్పటికే ఉన్న బాకీల గురించి ఖచ్చితంగా ఆరా తీస్తాయి. అందులో కొన్నింటిని తీర్చేందుకు అవకాశం ఉందా లేదా అనేవి కూడా పరిశీలిస్తాయి. దరఖాస్తుడు ఇంతకు ముందే రుణం తీసుకొని అది 6 నెలల్లో ముగుస్తుందంటే బ్యాంకులు దాన్ని పెద్దగా పట్టించుకోవు. కానీ ఇక్కడ మన ఇన్కంలో ఎంత మొత్తం మనం ఈఎంఐలకు చెల్లిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అంటే ఆదాయంలో మనం 40% మించి లోన్ ఈఎంఐలను వాయిదాలకు చెల్లిస్తున్నామా? అలా ఉంటే ఇలాంటి వారికి కొత్త అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు కాస్త ఆలోచిస్తాయి. అంటే మన జీతంలో దాదాపు సగం మనం ఈఎంఐలకే చెల్లిస్తున్నామంటే ఇప్పుడు కొత్తగా వచ్చే అప్పుకి ఏదైతే ఉంటుందో దాని ఈఎంఐ మనం ఎలా చెల్లిస్తాము అనే ఒక కోణంలో బ్యాంకులు ఖచ్చితంగా ఆలోచిస్తాయి. కాబట్టి 60% దాటితే మాత్రం రుణం ఇవ్వడం ఇంకా కష్టం కావచ్చు. కాబట్టి గృహ రుణం లాంటి పెద్ద అప్పులు కావాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న రుణాలను ఒకేసారి తీర్చేసి ముందు మన లోన్ హిస్టరీని తిరగరాయాలి. ఇప్పటికే లోన్స్ తీసుకున్న వారు తమ క్రెడిట్ స్కోర్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. చాలా సంస్థలు ఇప్పుడు స్కోర్ను ఉచితంగానే చూసుకునే సౌలభ్యం కూడా కల్పిస్తున్నాయి. 750కి మించి స్కోర్ ఉన్న వారికే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఇష్టపడతాయి. కొన్ని బ్యాంకులు అయితే 700 స్కోర్ ఉన్నా ఇబ్బంది లేదని చెప్తున్నాయి. అయితే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటే వెంటనే దాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి. క్రెడిట్ కార్డును విపరీతంగా వాడడం వల్ల స్కోర్ దెబ్బతిండే అవకాశం ఉంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు పరిమితి 1,00,000 రూపాయలు అనుకుందాం. ఇందులో మీ క్రెడిట్ కార్డు వినియోగం 40%కి మించకూడదు. అంటే 40,000 వరకే మీ కార్డును వాడుతూ ఉండాలి. దీనికి మించి వాడినప్పుడు క్రెడిట్ స్కోర్ పైన ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. చాలామంది రుణదాతలు 30% క్రెడిట్ వినియోగాన్ని ఇష్టపడతారు. అలాగే ఇస్తున్నారు కదా అని చెప్పి ఒకే బ్యాంకులో కాకుండా 2-3 బ్యాంకుల్లో మనం లోన్స్ కోసం అప్లై చేసిన స్కోర్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా మీరు లోన్ కోసం అప్లై చేస్తుంటే మీరు ఇక అప్పులపైనే ఆధారపడుతున్నారని, అంటే మీ జేబులు ఖాళీగా ఉన్నాయని బ్యాంకు వాళ్ళు అనుకుంటారు. అందుకే ప్రతి చిన్న అవసరానికి అప్పు తీసుకోవడం మంచిది కాదు. ఎక్కువ రుణాలు తీసుకోవడము సరికాదు. ఒక హోమ్ లోన్ ఎక్కువగా రావాలంటే సులభమైన మార్గాల్లో ఒకటి మన జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా లోన్ కోసం అప్లై చేసుకోవడం. అంటే కొన్ని బ్యాంకులు తండ్రి, తల్లి, కొడుకు, కుమార్తె ఇలా దగ్గరి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళని సహ దరఖాస్తుదారుగా అనుమతిస్తున్నాయి. కానీ బ్యాంకు ఎన్బిఎఫ్సిని సంప్రదించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఇక
ఇక జాబ్ చేసేవారు, జాబ్లో చేరిన కొత్తలో శాలరీ తక్కువగా ఉంటుంది కాబట్టి లోన్ అర్హత అధికంగా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు స్టెప్ పద్ధతిలో లోన్ ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు ముందుకొస్తాయి. అంటే మీకు అవసరం ఉన్న లోన్ను అప్పుడు అందిస్తాయి, కానీ ప్రారంభంలో తక్కువ వాయిదా ఉంటుంది, అంటే తక్కువ ఈఎంఐ ఉంటుంది. వేతనం పెరుగుతున్న కొద్దీ, మీ శాలరీ పెరుగుతున్న కొద్దీ ఈఎంఐల మొత్తం కూడా పెరుగుతూ వస్తుందన్నమాట. ఇక కొత్త జాబ్లో చేరిన వారికి కొన్ని సంస్థలు ఇలాంటి వెసులుబాటును అందిస్తున్నాయి. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సాధారణ లోన్లతో పోలిస్తే వీటికి ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో ఇన్కమ్ పెరుగుతుందని ఖచ్చితంగా అనుకుంటే తప్ప ఇలాంటి విధానాన్ని వినియోగించకూడదు. లేదంటే లైట్ తీసుకోవడమే ఉత్తమం.